అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ సార్ సార్ కొన్నిదేల గ్రామ సర్పంచ్ పొంగర నవీన్ గారికి అలాగే గౌరవ నంద్యాల పార్లమెంటు సభ్యురాలైనటువంటి శబరమ్మ గారికి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజకుమారి మేడం గారికి అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్పు రైల్వే అర్వ శ్రీధర్ గారికి అలాగే పసుపులేటి హరిప్రసాద్ అన్న గారికి జనసేన జిల్లా అధ్యక్షులు సురేష్ అన్న గారికి మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
నేను గెలిచిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ని కలవడం జరిగింది. అయితే వారికి గుర్తు చేయడం జరిగింది. సార్ 2019 జనరల్ ఎలక్షన్స్లో ఆనాడు మీరు నందికొట్కు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార భాగంగా కొనిదేల విలేజ్కి వచ్చారు. ఒకసారి ఆ గ్రామాన్ని కూడా మీరు దత్తత తీసుకుంటామని చెప్పేసి అక్కడే ప్రకటించారు. కాబట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు నిధులు ఇవ్వమని కోరడం జరిగింది. వారు వెంటనే కొనిదేల గ్రామంలో నేను 2019 ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మర్రి చెట్టు కింద నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు అంతా కూడా మీటింగ్ అందరూ బాగా చాలా క్షుణ్ణంగా విన్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్న మాట వాస్తవమే. ఖచ్చితంగా ఆ ఊరికి ముఖ్యంగా ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పేసి వారు పిఏ మధురు పిలిపించి నంద్యాల జిల్లా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నందికొట్కూరు మండలంలో కొనిదేల విలేజ్ మా ఇంటి పేరు మీద ఉంది. ఆ విలేజ్ ఖచ్చితంగా ఆ విలేజ్కి మన వంతు సహాయ సహకారాలు అందించాలా. కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పేసి వారి పిఏకి సూచించడం జరిగింది. ఆ కాపీ కూడా పంచాయతీరాజ్కు సంబంధించి గ్రామాభివృద్ధికి ఏమేమి మనకు మౌలిక వసతులు అవసరమని చెప్పేసి గ్రామ సర్పంచులు పిలుచుకొని ఒక కమిటీ జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి మనం ఏదైతే చేయగలుగుతామో దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఊరొకళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు నన్నే పిలిచాడు వాళ్ళ పిఏ గారు. సార్ గతంలో మీరు అడిగారు ఓహెచ్ఆర్ ట్యాంకు కొనిదేల కావాలని 90,000 లీటర్లది, మరి దానికి ఎంత ఖర్చు అవుతుందంటే సార్ ఇమీడియట్గా నేను డీకి ఫోన్ చేసి మనం సార్ 90 lakhs వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారో దాన్ని బట్టి మనము ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం అంటే వెంటనే చెప్పాను, సార్ మీ ఇష్టం, మీ గ్రామం అది, మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో స్వచ్ఛందంగా మీరు ఇవ్వండి, మేము దానికి పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత మాది కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్తే ఆయన మీటింగ్లోనే 50,00,000 రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి ఇస్తానని చెప్పి ట్రస్ట్ నుంచి వస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈరోజు మాటలు చెప్పేవాళ్ళు మస్తు ఉంటారు, ఊరు పేర్లు ఉన్నా కానీ ఏదో మా ఊరిలో అని చెప్పేసి వదిలేశారు. కానీ ఆయన అలా కాలేదు, మళ్ళీ పిలుచుకొని 50,00,000 రూపాయలు మీకు ఇచ్చాను, మరి ఎలా అని చెప్పేసి క్యాంప్ ఆఫీస్కి పిలుచుకున్నారు కదా సార్, ఇది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున టేకప్ చేయాల్సిందే. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేడం చాలా జెన్యూన్గా